నానేం చేశాను? నాన్న మీద చెయ్యేసినోడిని ఒకేమంటావా? నాన్నకి మర్యాద ఇవ్వలేని వాడిని పెళ్లి చేసుకోమంటావా? ఇవాళ నాన్నకి జరిగిందే రేపు నీకు జరిగితే అయినా పెళ్ళి ఆపాలన్నది నా ఉద్దేశం కాదమ్మా. నా నీ పెళ్లి ఆపాలనుకుంటే పెళ్లి కూతుర్లా ముస్తాబయ్యేదాన్నే కాదు. నాను ఈ పెళ్లి చేసుకోను అనట్లేదు, చేసుకుంటాను. కానీ నన్ను చేసుకునేటోడు నన్ను గౌరవించకపోయినా పర్లేదు. నిన్ను, నాన్నని, తమ్ముడిని, చెల్లెల్ని మాత్రం గౌరవించాలా? చూడమ్మా, నీకోసం కావాలంటే చదువుకోవడం కూడా మానేస్తాను. ఏడవకమ్మా. చూసావా నువ్వు కాలు? ఏడవకమ్మా. నీకోసం తను చదువు కూడా మానేస్తానంటోంది. ఇంత గొప్ప బిడ్డని కన్న మీరు అదృష్టవంతులు. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఇలాంటి అమ్మాయి సొంతం కాదు. వాడు దురదృష్టవంతుడు కాబట్టి శ్రీలక్ష్మిని వద్దనుకున్నాడు. అలాంటి వాడి గురించి మీరెందుకు బాధపడుతున్నారు? ఇంకా మీకు తెలియని విషయం ఏంటంటే దురదృష్టాన్ని కూడా అదృష్టంగా మార్చగల మహర్జాతకురాలు శ్రీలక్ష్మి. ఇక్కడ జరుగుతున్నదంతా ఆ శివయ్య ఆడిస్తున్న నాటకం. ఏం జరిగినా మన మంచి కోసమే అనుకుందాం. అది కారులో పవర్ బ్యాంక్ ఉంటే తీసుకోవడానికి వచ్చాను. మీరేంటి తాతయ్య ఎలా వచ్చారు? ఆగిపోయిన శ్రీలక్ష్మి పెళ్లి నేను జరిపిస్తానని చెప్పాను. ఓహో, అంటే ఇప్పుడు ఆ బుల్రాజుని తీసుకురావాలా తాతయ్య? నువ్వు నాతో రా, చెప్తాను. చెప్పండి తాతయ్య. నువ్వు వెళ్ళి పీటల మీద కూర్చో. పీటల మీద ఎందుకు తాతయ్య? నీకు శ్రీలక్ష్మికి పెళ్లి చేయబోతున్నాను, పెళ్లి చేయబోతున్నాను, పెళ్లి చేయబోతున్నాను. వాట్? అవును, నీకు శ్రీలక్ష్మికి పెళ్లి చేయాలని నిశ్చయించాను.
వాట్స్ రాంగ్ విత్ యూ తాతయ్య? అసలు మీరేం మాట్లాడుతున్నారో తెలుసా? నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలియకపోవడం ఏంటి మధుసూదన్? నేనేమీ పరధ్యానంలో లేను. వెళ్ళి పీటల మీద కూర్చో. అమ్మా శ్రీలక్ష్మి, నువ్వు కూడా వెళ్ళి కూర్చో అమ్మా. మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది. శ్రీలక్ష్మి పెళ్లి నీ వల్లేమీ ఆగిపోలేదు, తనకున్న నోటి దురుసు వల్లే ఆగిపోయింది. మగాడని కూడా చూడకుండా పెళ్లి కొడుకు మీద చేయి చేసుకోవటం వల్లే ఈ పెళ్లి ఆగిపోయింది. దానికి మనందరం ఎందుకు బలవ్వాలనా? నా మేనల్లుడికి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. వాడికి పెద్ద పెద్ద గోల్స్ ఉన్నాయి. వాటిని అచీవ్ చేయనివ్వండి నాన్న. సింధు విషయంలో జరిగిన పొరపాటే మధుసూదన్ విషయంలో కూడా చెయ్యకండి నాన్న, చెయ్యకండి. ప్రసంగాలు అయిపోయాయా? ఇంకా ఏమైనా మిగులున్నాయా?